మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. 2 పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని 83 లక్షల రూపాయలు కాజేసిన నిందితుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కుతుబ్లాపూర్ మండలంలోని రెడ్డినగర్ కాలనీకి చెందిన బొమ్మిడిశెట్టి హరిబాబు అనే వ్యక్తి గతంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. ఈ నేపథ్యాన్ని ఉపయోగించి తాను ఇంకా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్నానని తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వం నిర్మిస్తున్న 2 పడక గదుల ఇల్లు ఇప్పిస్తానని ప్రజలను నమ్మబలికాడు. ప్రతి ఇంటి కోసం ₹1,00,000 చొప్పున తీసుకుంటూ మొత్తం 83 మంది నుంచి 83 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఈ ప్రక్రియలో హరిబాబు ప్రభుత్వ వ్యవస్థలో తనకున్న అనుబంధాన్ని చూపిస్తూ నమ్మకాన్ని కలిగించాడు. జీడిమెట్లకు చెందిన తైలం రమేష్ అనే వ్యక్తి హరిబాబును నమ్మి ₹1,00,000 ఇచ్చాడు. అయితే నెలలు గడుస్తున్నా తన పేరు అర్హుల జాబితాలో కనిపించకపోవడంతో అనుమానం వచ్చి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా జూలై 14న కేసు నమోదైతే రమేష్ చెప్పినట్లే మరో 83 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా 8 మంది బాధితుల వాంగ్మూలం రికార్డ్ చేయటం, హరిబాబు డబ్బు తీసుకుంటున్న వీడియో సాక్ష్యాలు సేకరించారు. బుధవారం నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో హరిబాబుతో పాటు గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి కూడా డబ్బు వసూల్లో భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. అతనిపై కూడా కేసు నమోదైంది. హరిబాబు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వద్ద 10 ఏళ్ల పాటు పనిచేశాడని, అతడి మీద ఆరోపణలు రావడంతో ఏడాది క్రితమే ఉద్యోగం నుంచి తొలగించారని ఒక ప్రకటనలో తెలిపారు. హరిబాబు వసూలు చేసిన డబ్బుతో రెడ్డినగర్ కాలనీలో ఓ ఇల్లు నిర్మించినట్లు బాధితులు వెల్లడించారు. ఆస్తి అక్రమంగా సంపాదించబడిందని దర్యాప్తులో తేలితే ఇంటిని స్వాధీనం చేసుకుంటారని బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి స్పష్టం చేశారు. 2 పడక గదుల ఇల్లు ఇప్పిస్తానని 83 లక్షలు వసూలు చేసిన హరిబాబును అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్నారని నమ్మించి వసూళ్లు చేసి 83 మంది నుంచి ₹1,00,000 చొప్పున వసూలు చేసిన డబ్బుతో రెడ్డినగర్ కాలనీలో ఓ ఇల్లు కట్టిన హరిబాబు